మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి చేరువచ్చిన మీరు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి గణపరచడానికి దేవదేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి శుభదినాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ఎంతో సంతోషంతో ఆనందంతో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామమును పూజిస్తూ మరి ముందుకు సాగుదాం. పిల్లలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 32వ యెషయా గ్రంథం 32వ అధ్యాయము 12, 13 వచనాలను మనం చదువుకుందాం. తీసిన వారు చదివి సహాయం చేయగలరని మనవి చేయిస్తున్నాను. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పులను బలురక్కసి చెట్టును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యం చదివించిన సిస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని అనంతరము దేవుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు నీవు. నిరంతరము మా మధ్యలో ఉండి నైనా నడిపిస్తూ ఉన్న గొప్ప దేవ, పూజార్హుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, నీ వాక్య సందేశమును మేము ధ్యానించటానికి మేము చేరి ఉండగా మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. పైనుండి ఆత్మ కుమ్మరింపబడులాగున పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిమిగా నైనా నీ సన్నిధానములో తండ్రి ఆ విధమైనటువంటి అయామరినైనా ఆ స్థితిని మాకు అనుగ్రహించండి. తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. నైనా మాతో మాట్లాడండి ప్రభు. మా హృదయాలతో నీవు మాట్లాడండి నాయన. మేము మాట్లాడితే అది నిష్ప్రయోజనము తండ్రి. నీవు మాట్లాడితే అది మా జీవితాలకు ప్రయోజనం నాయన. కనుక ప్రతి వారి హృదయాలతో నీవు మాట్లాడండి. మా హృదయాలతో మీరు సంభాషణ చేయండి నైనా. నీకు స్తోత్రములు తండ్రి. స్తుతులు చెల్లించుకొనుచున్నాం. దయ చూపండి, కృప చూపండి, కనికరం చూపండి. నీ కృపాక్షేమములు తోడుగా ఉంచుతా ఉన్నది. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేసు. మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాల్లో మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం. అక్కడ రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోనే ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను పలురక్కాసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. ప్రియులారా, మనం ఈ వాక్య భాగమును చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఆశ్చర్యం వేస్తుంటుంది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒకటి రమ్యమైనటువంటి పొలం కనపడుతూ ఉంది. రమ్యమైనటువంటి పొలం కనపడుతూ ఉంది. తర్వాత అక్కడ చూస్తే
ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్లు కలిగినటువంటి ఆ ద్రాక్ష ఓ మరి ఆ తోటలు కనపడతా ఉన్నాయి. ఒకటి రమ్యమైనటువంటి పొలమున్నది, రెండోది ఫలభరితమైనటువంటి ద్రాక్ష వలలు, ద్రాక్ష ఆ పొలాలు మనకు అక్కడ కనపడతా ఉన్నాయి. అయితే ఈ రమ్యమైనటువంటి పొలములో ఫలభరితమైనటువంటి ద్రాక్ష తోటను చూసి ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే, వారు రొమ్ము కొట్టుకుంటూ మరి ఏడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి ఈ ఈ ఈ ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏం అర్థం కాదు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి, పొలాలు చూస్తే రమ్యమైనవి, మరి ద్రాక్ష తోటలు చూస్తే ఫలభరితమైనవి కదా, వాటిని చూసి ఏం చేయాలి? ఆనందించాలి. వాటిని చూసి చాలా సంతోషించాలి. వాటిని చూసి చాలా మరి ప్రశాంతంగా జీవించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు అనంటే, వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారండి. ఎందుకు? ఒక మనిషి రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటాడు? ఒక మనిషి రొమ్ము కొట్టుకోవటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటాడు అని అంటే, పరిస్థితులు ప్రభావితమైనప్పుడు, పరిస్థితులు అననుకూలమైనప్పుడు, పరిస్థితులు అన్ని ద్వారాలన్నీ మూయబడినప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, చేతులలో నుంచి జారిపోయినప్పుడు, ఇంకా చెప్పాలనంటే ఇంకా మన చేతిలో ఏమీ లేకుండా ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే మనిషి మరి ఇంకా ఏడిచి 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 చేతగాక చివరికి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితికి వస్తాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, వాక్య సందేశం వింటున్న మనం అందరము కూడా కొద్ది నిమిషాలు ఈ వాక్యం వైపుకు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే ప్రజలు రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు. దేని విషయంలో రొమ్ము కొట్టుకుంటున్నారు? అక్కడ చూడబోతే మరి పొలమేమో రమ్యముగా ఉంది, ఫలభరితముగా ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ప్రజలేమో రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎందుకని? సంతోషించాలి కదా, ఆనందించాలి కదా. వాళ్ళు రొమ్ము కొట్టుకోవటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, అక్కడనే మనము మళ్ళీ ఇంకొక పదాన్ని కూడా మనం చూస్తాం. అదేంటంటే 13వ అధ్యాయంలో కూడా మనం ఏం చదువుతామంటే, అక్కడ రమ్యమైనటువంటి పట్టణం, అది రమ్యమైనటువంటి గృహాల్లో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారు? రమ్యమైనటువంటి మరి రమ్యమైనటువంటి పురంలో ఉన్నారు, రమ్యమైన పట్టణాల్లో ఉన్నారు. ఇంకా వారి గృహాలు ఏంటి అనంట? రమ్యమైనటువంటి గృహాలే, రమ్యమైనటువంటి గృహాలే. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిస్తే, వారు రమ్యమైన పురంలో ఉన్నారు ఒకటి, ఇంకొకటి రమ్యమైనటువంటి ఇళ్లల్లో జీవిస్తున్నారు, గృహాల్లో జీవిస్తున్నారు. వారు మరి ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్ల మధ్య ఉన్నారు, వారు రమ్యమైనటువంటి పొలంలో ఉన్నారు. అయితే వారి జీవితాల్లో మనం ఆలోచిస్తే, వారి జీవితాల్లో ఏమి లేదు అని అంటే, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ఆనందం లేదు. వారు రమ్యమైనటువంటి పురంలో ఉన్నప్పటికీ రమ్యమైన జీవితము వారు జీవించలేకపోతున్నారు. వారిలో ఏమున్నది అని అంటే, వారు రొమ్ము కొట్టుకుంటున్నారు అనే పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అని అంటే, వారు మరి మెట్టుకు మాత్రం రమ్యమైనటువంటి పొలములో ఉన్నారు. వారు ఆనంద పురములో ఉన్నారు, ఆనంద గృహంలో ఉన్నారు. వారి జీవితాల్లో ఆనందం లేదు. ఎందుకని లేదు అని అంటే, అక్కడ మనం చదువుతాము 2వ లైన్లో, 13వ అధ్యాయము 2వ లైన్లో మనం చదువుతాం ఏంటనంటే,
ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తొప్పలు బలురక్కాసి చెట్లను పెరుగును. ఎందుకు వారి జీవితాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు? మరి ఆ వారు ఆనందపురంలో ఉన్నప్పటికీ ఆనందం లేదు, ఆనంద గృహంలో ఉన్నప్పటికీ ఆనందం లేదు అని అంటే, వారి వారి యొక్క జీవితాల్లో లేక వారి యొక్క రమ్యమైనటువంటి పొలములో ఏం పెరిగినాయి అని అంటే, రమ్యమైనటువంటి పొలములో ఏం పెరిగినాయి అని అంటే ముళ్ళ తొప్పలు పెరిగాయి. ముళ్ళ తొప్పలు పెరిగాయి. ఇదేంటి? ముళ్ళ తొప్పలు పెరగటానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా పెరిగాయి ముళ్ళ తొప్పలు? అసలు ముళ్ళ తొప్పలు ఎప్పుడు పెరుగుతాయి? ఎప్పుడు పెరుగుతాయి అని మనం ఆలోచిస్తే, నిస్సారమైనప్పుడు, సారము లేనప్పుడు ముళ్ళ తొప్పలు పెరుగుతాయండి. చాలా బాగా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. ఏమని? ఆనందపురం అని, ఆనంద గృహం అని, రమ్యమైన పొలం అని, ఫలభరితమైన ద్రాక్ష చెట్ల దగ్గరని. అక్కడికి ఏమి ప్రవేశించాయనంటే, ముళ్ళ తొప్పలు ప్రవేశించాయి. ముళ్ళ తొప్పలు ప్రవేశించాయి. ఎలా ప్రవేశించాయి? అసలు అక్కడికి ఎందుకు వచ్చాయి? అలా ప్రవేశించడానికి వీలు లేదు కదా అని మనం ఆలోచిస్తే, అవి ఎందుకు ప్రవేశించాయి అనే మాట మనం చూస్తే, ముళ్ళ తొప్పలు ఎందుకు పెరుగుతాయి? ముళ్ళ తొప్పలు పెరగటానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అసలు ముళ్ళ తొప్పలు దేవుడు చేశాడా అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 17 వచనం 18 వచనాన్ని మనం చదువుకుందాం. 17, 18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. 18 వచనాన్ని చదువుతున్నాను, మనం అందరము బాగా జాగ్రత్తగా ఇందాం. అది ముళ్ళ తొప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. చూడండి, ముళ్ళ తొప్పలు మరి ఎప్పుడు మానవుని జీవితంలోనికి ప్రవేశించాయి అని అంటే, ముళ్ళ తొప్పలు ఎప్పుడు సంభవించినాయి అని అంటే, ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా ఒక మనిషి మాటకు ప్రాధాన్యత ఇస్తున్నారో, ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, అప్పుడు ఏమైపోయిందనంటే, అప్పుడు భూమి శపించబడినది. అప్పుడు ఆనందంగా ఉండాల్సిన పురాలు, ఆనందంగా ఉండాల్సిన గృహాలు, రమ్యముగా మరి ఫలభరితముగా మరి పెరగాల్సిన ద్రాక్ష చెట్ల మధ్యలోనికి ఏమొచ్చినాయనంటే ముళ్ళ తొప్పలు వచ్చినాయి. ఎంత ఘోరమో చూడండి ప్రియులారా. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముళ్ళ తొప్పలు దేవుడు సృష్టించే ఈ సృష్టిలో మనం చూస్తాం కదా, మొదటి రోజు ఇవి చేసెను, రెండో రోజు ఇవి చేసెను, అవి కలగగా ఒక రోజు ఏర్పడెను అనే మాటను మనం చదువుతా వస్తూ ఉంటాం. వాటిలో ఎక్కడ కూడా ముళ్ళ తొప్పలు లేవండి. దేవుడు ముళ్ళ తుప్పలను పెంచలేదు. ఆయన ఆ ముళ్ళ తొప్పలను భూమి మీదకి తీసుకురాలేదు. కానీ అవి రావటానికి ప్రధానమైన కారణం ఎవరు అని అంటే మనిషేనండి. దేవుడు సృష్టి అంతా చేశాడు, మనం చూస్తున్నాము. ఆయన ఏమన్నాడంటే, ఇది చాలా మంచిది అని అన్నాడు. సృష్టి అంతా తయారు చేస్తూ వస్తున్నప్పుడు ఇది చాలా మంచిది. 6వ దినం అయినప్పుడు సృష్టి అంతా చేసిన తర్వాత
ఇది చాలా మంచిది అని చెప్పి 7వ దినమున ఆయన విశ్రమించెను అనే పదాన్ని మనం చదువుతాం అక్కడ. ఈ మంచి దాంట్లో చెడు లేదండి. దేవుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆయన మంచే చేసిండు కానీ చెడు చేయలేదు. అంటే అప్పటికి గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలు, బలురకాశి చెట్లు ఇవి పెరగలేదు. ఇవి దేవుడు తయారు చేయలేదు, వీటికి అనుమతి ఇవ్వలేదు. ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అంటే భూమి మీద ఎప్పుడు ఇవి వాటి యొక్క ఆ అవి ఎప్పుడు పుట్టాయి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు పుట్టాయి అని అంటే, ఎప్పుడైతే మానవుడు దేవుని మాటను మరి తృణీకరిస్తాడో, దేవుని మాటకు ఎప్పుడైతే విలువీయకుండా తన యొక్క ఆ ఆ తన యొక్క మాటకు ప్రాధాన్యత ఇస్తూ జీవించాడో, అప్పుడు ఏమైపోయిందంటే మొట్టమొదటిగా భూమి శపించబడింది. శపించబడిన భూమిలో నుండి ఏమొస్తున్నాయి అని అంటే ముళ్ళ తొప్పలు వస్తున్నాయి, గచ్చ పొదలు వస్తున్నాయి. అక్కడ మనం 18వ వచనంలో చదువుతాం కదా, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఎంత బాధాకరమో చూడండి పిల్లారా. మరి అంతవరకు ఆదాము జీవితంలో మనం చూస్తే, ముళ్ళ తొప్పలు పెరగనంత వరకు ఆదాము జీవితాన్ని మనం చూస్తే, దేవుని సన్నిధిలో ఎంతో ఆనందముతో జీవిస్తూ ఉండేవాడు, ఎంతో ఆర్భాటముతో దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. ప్రతి ఉదయ సాయంత్రము దేవుని నామమును సన్నతిస్తూ ఆరాధిస్తూ ఆయన సృష్టించిన సృష్టిని అంతటిని కూడా అనుభవిస్తూ మరి ఎంతగానో ఆనందిస్తూ ఉండేవాడు. యేసయ్య దేవుడు వచ్చినప్పుడు, తోటలోనికి వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం కలిసి నడుస్తూ మరి ఎంతగానో మరి జీవిస్తూ ఉండేవాడు సంతోషంతో. ఎప్పుడైతే దేవుని మాటను విడిచిపెట్టి తనతో ఉన్నటువంటి తన యొక్క తనకు ఇవ్వబడినటువంటి హవ్వ మాట ఎప్పుడైతే విన్నాడో, జరగరానటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగిపోయిందండి. అప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయాడు. తన ఇష్టానుసారంగా తను పతనానికి గురైపోయాడు. ఇక అక్కడ ఏం జరిగిందనంటే ముళ్ళ తొప్పలు పెరుగుతా ఉన్నాయి. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నంత వరకు, దేవుని నామమును సన్నుతిస్తూ ఆరాధిస్తూ నమ్మకంగా జీవిస్తూ ఉన్నంత వరకు దేవుడు మనల్ని ఫలభరితమైన వారిగా చేస్తాడు. దేవుడు మనల్ని రమ్యమైన పొలములలో నిలుపుతాడు, ఆనందపురంలోనికి నడిపిస్తాడు, ఆనంద గృహాల్లో మనల్ని నివసింపచేస్తాడు. ఎప్పుడైతే దేవుని మాటను విడిచిపెట్టేసి మనము భూ సంబంధమైన మాటల వైపుకు ప్రాధాన్యత ఇస్తున్నామో, భూ సంబంధమైనటువంటి వాటి కొరకు మనము మరి ప్రయాసపడుతున్నామో, లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము మరి పాలిభాగస్తులం అవుతున్నామో, ప్రియులారా, దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడనంటే అడుగో నిస్సారమైనటువంటి ప్రదేశంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ముళ్ళ తొప్పలు పెరగటానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని మాటకు విధేయత చూపకపోవడం. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, ముళ్ళ తొప్పలు పెరగటం చూస్తూ ఉన్నాం. అవి ఎంత హానికరమో, ఎంత ఇబ్బందికరమో, ఎంత నష్టం వస్తుందో వాటి ద్వారా మనం చూస్తూ ఉంటాం. అవి మొలవటానికి గల కారణం ఏంటనంటే దేవుని మాటను వినకపోవడం వల్ల, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల. రెండవదిగా మనం ఆలోచిస్తే, మరి దేవుని మాటను వినకపోవడం వల్ల అక్కడ ముళ్ళ తొప్పలు గచ్చపొదలు పెరిగిపోయాయి. మరి దేవునితో మరి అన్యోన్యంగా ఉంటున్నటువంటి బంధము తెగిపోయిందండి.
దేవునితో అన్యోన్యంగా ఉంటున్నటువంటి బంధము తెగిపోయింది. దేవుని సన్నిధానములో కలిసి ఆరాధిస్తున్నటువంటి ఫ్యామిలీ ఈరోజు ఎక్కడ పడిపోయారనంటే తోటలో నుంచి బయటికి వెలివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ఘోరమైపోయిందో చూడండి. తోటలో నుంచి బయటికి వెలివేయబడారని అక్కడ మనం చూస్తాం. రెండవదిగా మరి ఈ ఆనందపురంలో, ఆనంద గృహాల్లో ఆనందం లేకపోవటానికి ప్రధానమైన కారణం మొదటిది ముళ్ళ తొప్పలు. ఈ ముళ్ళ తొప్పలు మరి దేవునికి మానవునికి ఎడబాటు చేసేదిగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 25వ వచనం. మనుషులు ఎదిరించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. అది ఇక్కడ మనం చూస్తే ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభు వారు తన శిశువులకు తెలియజేస్తున్నప్పుడు వారి శిశువులు అంటారు, అయ్యా మనం వేసింది గోధుమే కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడనంటే, అక్కడ 25వ వచనంలో ఆయన ఏం చెప్తాడనంటే, మరి మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ఎప్పుడు మానవుని జీవితంలో ముళ్ళు అనేది ఏర్పడుతుంది అనంటే, మానవుని జీవితంలో ముళ్ళు ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే, మొదటిది దేవుని మాట వినకపోవడం వల్ల మానవుని జీవితంలో ముళ్ళు ఏర్పడుతుంది. రెండవది దేవుని సన్నిధిలో నిరంతరము ఆరాధిస్తున్నవారు, దేవుని సన్నిధిలో నిరంతరము దేవునికి దగ్గరవుతున్నటువంటి వారు ఎప్పుడైతే నిద్రిస్తారో, నిద్ర అంటే మనం మరి నైట్ అయినాక పడుకొని నిద్రపోయేది కాదు. నిద్రించడం అని అంటే నిర్లక్ష్యము అని చెప్పుకోవాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. ప్రార్థనకు పోవచ్చులే, 2 పాటలు అయిపోయినాక పోవచ్చులే. మరి వాక్యం చదవడం, ఈరోజు ఏం లేదు, చదవకపోతే రేపు చదువుకోవచ్చులే అని చెప్పుకోవడం. ప్రార్థన చేసుకోవడం, 2 నిమిషాలు చేసుకొని తండ్రి దేవుడాన్ని ఆయిపించుకుంటే అయిపోద్దులే అనుకోవడం. ప్రియులారా, ఇలాంటి ఎప్పుడైతే నిర్లక్ష్యం మనం చేస్తామో, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే మరి మన జీవితంలో జరుగుతూ ఉంటుందో, అప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తాడంటే, గోధుమలకు ప్రతిగా ఆయన ఏం జల్లుతాడంట, అక్కడ గోధుమలకు ప్రతిగా గురుగులు జల్లుతాడంట. ఇక్కడ మనం చూస్తే రైతు పొలములో మరి గోధుమలు వేశాడు, ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోయే గ్యాప్లో సాతాను వచ్చి గోధుమలకు బదులుగా గురుగులు వేస్తున్నాడు. ఉదయాన్నే వచ్చి మళ్ళీ రైతు పొలంలోకి వచ్చి చూస్తే అక్కడ గోధుమలు పెరగట్లేదు, గురుగులు పెరుగుతా ఉన్నాయి. మన జీవితంలో కూడా సాతాను, మనం అనుకుంటాం మనము రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, కానీ సాతాను ఎప్పుడు రెస్ట్ తీసుకోదండి. అది 24 hours పనిచేస్తూనే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేసుకుందామంటే, అబ్బా ఈరోజు బాగా అలసిపోయినాం, ఈరోజు ఒక్కరోజు ప్రార్థన చేసుకోకుండా మళ్ళీ రేపు చేసుకుందాంలే అని అనుకుంటాం. సాతాను దాన్ని అది గట్టిగా పట్టుకొని ఏం చేస్తుందంటే, మరుసటి రోజు ఇంకొద్దిగా నీరసం కలగజేస్తుందండి. దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఎలాగైనా దేవుని నుండి మనల్ని విడిపించాలని, దేవుని దగ్గర నుండి మనల్ని తొలగించాలని, ఆ అన్య సహవాసము కలిగినటువంటి మనల్ని ఎడబాటు చేయటానికి సాతాను విధాలుగా ప్రయత్నం చేస్తుందండి. ప్రియులారా,
చాలా ఆనందకరంగా ఉన్నటువంటి కుటుంబాలు, చాలా ఆర్భాటముతో దేవుని నామమును సన్నుతిస్తూ ఉన్నటువంటి కుటుంబాలు ఈనాడు మనం చూస్తే సల్లారిపోయినాయండి. అక్కడక్కడ మనం చూస్తే సల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఉజ్జీవంగా మరి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి సంఘాలు, ఒకప్పుడు ఉజ్జీవంగా ఉన్నటువంటి క్రైస్తవ ఆ మరి బిడ్డలుగా ఉంటున్నటువంటి వారు నేడు మనం చూస్తే సల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఎంతో మరి మరి లోకములో కలిసిపోయినటువంటి వారిగా ఉన్నారు. కనపడటం లేదు, సంపూర్ణ విశ్వాసం కనపడటం లేదు, సంపూర్ణ త్యాగం కనపడటం లేదు. దేని కొరకో పాకులాడుతున్నట్టుగా, దేని కొరకో ప్రయాసపడుతున్నట్టుగా మానవుడు భూమి మీద జీవిస్తూ ఉన్నాడండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో మన జీవితము ముళ్ళతొప్పలతో ఉన్నదేమో. దానికి ప్రధానమైన కారణం ఏంటనంటే, నిద్రిస్తున్నప్పుడు సాతాను వచ్చి గురుగులను చల్లుతాడు. మనము నిద్రించకూడదండి, నిద్రించే వారిని కాదు. ఆయన అంటాడు, మీరు నిద్రపోయేవారుగా ఉండకండి. అందుకని శిశువులతో మాట్లాడతాడు, మీరు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నా కొరకు ఒక్క గడియ కూడా మేలుకొలేరా మీరు అని అంటాడు. ప్రియులారా, మనము నిద్రించే వారిగా ఉండకూడదు. నిద్రించే వారిగా ఉన్నామనుకోండి, సాతాను మన జీవితంలోనికి ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ రూపాన వస్తుందో తెలియదు. కానీ ఎలా వచ్చినా దాని పని అది మాత్రం కరెక్ట్గా చేసుకొని పోద్దండి. తర్వాత మనము అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, అయ్యో నేనెందుకు దేవునికి దూరం అయిపోతున్నాను, నేనెందుకు లోకంలో ఇలా గడిచిపోతున్నానని మనం ఎంత రొమ్ము కొట్టుకొని ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకని మనము మరి మెలకువతో దేవుని సన్నిధిని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. అందుకనే ఒక మాట మనం చదువుతాం, 1 దశలోనికలో మనం చూస్తే 5వ అధ్యాయము 1 దశలోనిక 5వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. మీరందరూ వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండుము. అది మనము ఎవరివేనంటే రాత్రి వారము కామండి. ఎవరు రాత్రి వారు కారు అని అంటే, ఎవరు రాత్రి వారు కారు అనంటే, ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తున్నారో వారు ఎవరు అనంటే రాత్రి వారు కారు. వారు రాత్రి వారు కాదు. ఎవరు అనంటే వారు పగటి వారే. మరి కనుక ఆయన అంటున్నాడు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి. ఎంత అద్భుతమైన మాట చూడండి. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఇతరుల వలె నిద్రపోక. ఎవరా ఇతరులు? ఇతరులు ఎవరండి? మనం ఏ త్రోవకు చెందిన వారమే? మనం ఇతరుల త్రోవకు చెందిన వారమా కాక
మరి వేరే త్రోవకు చెందిన వారమే. చూస్తే ఇతరులైతే నిద్రపోతారు. వారు నిద్రపోవడం వల్ల అక్కడ ఏం సంభవిస్తుంది అని అంటే, మనం చూస్తాం కదా, మరి 10 మంది జ్ఞానులు బయలుదేరుతున్నారు. 10 మంది జ్ఞానులు బయలుదేరినప్పుడు 5 మంది నిద్రపోయారు. 5 మంది ఆయన వచ్చేలోపు మనం లేయొచ్చులే, ఆయన వచ్చేలోపు మనం లేచి సర్దుకోవచ్చులే అని చెప్పి వారు నిద్రపోయారు. నిద్రపోవడం వల్ల వారి యొక్క గురి తప్పిపోయింది. వారు ఏ గోల్ అయితే చేరాలని మరి ప్రయాణం చేశారో ఆ గోల్ చేరుకోలేకపోయారు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తున్నటువంటి మన ప్రయాణము సరైన విధానంలో ప్రయాణించకపోతే మనం ఏమైపోతామంటే గురి తప్పిపోతాం. మనం 30 సంవత్సరాల నుండి క్రైస్తవులముగా జీవిస్తున్నామేమో, 50 ఏళ్ళ నుంచి జీవిస్తున్నామేమో, లేక ఇదిగో మనకు 80 సంవత్సరాలున్నా కూడా ఆ వయసు నుంచి కూడా మనము ప్రయాణిస్తున్నామేమో. మన గురి తప్పకుండా మనం ప్రయాణించాలి. మన గురి తప్పిపోకుండా మనం ప్రయాణించాలి. అందుకనే మనము మరి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇతరుల వలె నిద్రపోక, వారు నిద్రపోతున్నారు, దేవుని రాజ్యానికి వారు అనర్హులుగా నిలిచిపోయారు. మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు దేవుడు. ఒకటే మాట, అయ్యా మేము ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాం, ప్రతి వారము మేము అన్నిటిలో పాల్గొంటున్నాం, అన్నిటిలో ముందుంటున్నాం, చేపల విషయంలో, పరిచర్య విషయంలో, అనేకమైనటువంటి మరి సంఘ కార్యక్రమాల్లో అన్నిటిలో మేము ముందున్నాం, మేమయ్యా అని అంటే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ఎంత బాధాకరమో చూడండి. కనుక మన జీవితము రమ్యముగా ఉండాలన్నా, ఆనందపురంలో ఉండాలన్నా, ఆనంద గృహాల్లో నివసించాలన్నా, ఫలభరితమైనటువంటి ద్రాక్షావళి వలె మన ఆత్మీయ జీవితం ఎదగాలి అని అంటే ముళ్ళుకు తావు ఇవ్వకూడదండి. ముళ్ళు పెరగటానికి అవకాశం ఇవ్వకూడదు. ముళ్ళు పెరుగుతున్నది అని అంటే మనం దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. అందుకనే ఆయన మన జీవితంలో ముళ్ళును తీసేయటానికి, మన జీవితంలో ముళ్ళును మరి తొలగించటానికి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళ కిరీటాన్ని ధరించాడండి. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి ఆయన శిరస్సు పైనుండి రక్తము దారులుగా కారిపోతాం. ఇదన్నిటి కారణం ఏంటంటే, ఇదిగో మన హృదయంలో ఉన్న ముళ్ళును ఆయన తొలగించాలని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ ముళ్ళును ఆయన తప్పించాలని, తొలగించాలని యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెడుతూ ఏలి ఏలి లాభ సబక్త అని బిగ్గరగా కేకేశాం. మనము నిద్రించు వారము కాము. మనం ఎవరిమి అనంటే, మరి అక్కడ మనం చూస్తాము, మనం ఎవరిమి అనంటే మనము పగటి వారమై ఉన్నాము. మనం ఎవరి వారమంట? పగటి వారమంట. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రశ్నించుకుందాం. మనం నిద్రించుచున్న వారిమే, పగటి వారిమే, నిద్రించే త్రోవకు సంబంధించిన వారిమే, పగటి వారి గుంపులో ఉండేవారిమే. ఒకసారి మనమే నిర్ణయం చేసుకుందాం, ప్రశ్నించుకుందాం. ఇదిగో దేవుడు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. పగటి వారి గుంపులో మనం ఉండాలి. కనుక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము మరి ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా ముందుకెళ్ళటానికి, రమ్యమైన పొలంలో ఉండటానికి, ఫలభరితమైన ద్రాక్షావళి వలె ఉండటానికి, ఆనందపురంలో ఉండటానికి, ఆనంద గృహంలో మనం జీవించాలంటే మనము పగటి వారమై ఉండాలి. మనము నిద్రించే వారముగా ఉండకూడదు. మనం పగటి వారమై ఉండాలి. ఆ విధంగా ఆధ్యాత్మికముగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
దేవుడి మాటలు మన ఎదుట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద బలురయములు ప్రేమాస్తములతో తాకు జల్దరు వృక్షపు నీడలలో సమయం ఉండగానే చక్క పెట్టుకోవాలి. ఒకసారి పెళ్లి కుమారుడు తలుపు వేసేస్తే నిర్లక్ష్యపు బుద్ధిహీనులు, నిర్లక్ష్యముగా ఉన్నవారు, సిద్ధలలో నూనె లేనివారు, దీపములు ఆరిపోవటానికి సిద్ధముగా ఉన్నవారు. తలుపు మూయబడింది, పెళ్లి కుమారుడు తలుపు తీయలేదు, ద్వారపాలకుడు ఒప్పుకోలేదు. నిరాశ, నిస్పృహ, ఇంత సిద్ధపాటు కలిగి ఎన్ని రోజులైందో ఆ గడియ వచ్చే వరకు సిద్ధముగా ఉండాలి. ఆ గడియ వచ్చినప్పుడు చిన్న కునుకుపాటు, చిన్న నిర్లక్ష్యంతో వస్తానన్నవాడు ఇంకా రావట్లేదు అన్ని లక్ష్యముగా వహించినట్టయితే అమృతాల గడియలు కోల్పోతాం. అమృత గడియలు కోల్పోయిన పిదప చాలా నరకము అనుభవించవలసి వస్తుంది. శ్రేష్టమైన వాక్యము విన్నాము. అయ్యగారు, యాకోబయ్య గారు, ముందుగా వందనాలండి మీకు. వందనాలు అయ్యగారు, వందనాలండి. ప్రార్థన చేద్దామా? మంజులవాణి గారు, మీరు ప్రార్థన చేస్తారా? మంజులవాణి గారు చెప్పండి.